దావోస్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పై చేసినటువంటి వ్యాఖ్యలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామంటున్నారు. ఇదే అంశానికి సంబంధించినంత వరకు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత దావోస్ పర్యటనలో మీరు చేశారంటూ వ్యాఖ్యలు చేయడం పైన ఎలా స్పందిస్తా ఉన్నారు? ఒకటి ముందు దావోస్ లాంటి ప్రపంచ వేదికల మీద వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడతాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకటి మనం అటువంటి ప్రపంచ వేదికల మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిదే జనరల్గా చాలా మందికి తెలియదు. సో దాన్ని మనం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వస్తారు. సో మన దేశంలో ఉన్నవాడికి ఆంధ్రప్రదేశ్ తెలుసు తప్ప ఎక్కడ జర్మనీలో ఉన్నాడుకో లేకపోతే యూరోప్లో ఇంకో దేశంలో ఉన్నాడుకో తెలియదు కదా. సో అటువంటి వేదికల మీద వెళ్ళినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, మనకు ఉన్నటువంటి కోస్ట్ లైన్, మనకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్, మనకు ఉన్నటువంటి పోర్ట్స్, లేదా మనకు ఉన్నటువంటి అదర్ రిసోర్సెస్, వీటన్నిటిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. దీని గురించి చెప్పి రాష్ట్రాన్ని పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీదో, మీ మీదో, నా మీదో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల సాధించేది ఏమి ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే రాజకీయాలు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా, మన ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయాలే మాట్లాడాలనేటువంటి ఒక ధోరణి వారు తీసుకున్నారు. అది రాష్ట్రానికి మంచిది కాదు, వారికి అంతకన్నా మంచిది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసినటువంటి ఆరోపణల మీద ఏదైతే నిన్న చేశాడో ఆయన మీద చేసినటువంటి ఆరోపణ మీద నేను స్పందించాను. ఆ స్పందన వారు రెడీ అయితే వారు ఛాలెంజ్ స్వీకరించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా రాజీనామా చేస్తారు నిరూపిస్తే? రాజీనామా రాజకీయాల్లో వదిలేస్తానన్నాను. నిరూపించడం కాదు బ్రదర్, నేనేమి అదేమి ఆరోపణ కాదు కదా. అది నేను ఏదో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి ఒక సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ లో నేను మాట్లాడినటువంటి మాటల్ని మాట్లాడినట్టుగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ఎక్కడ మాట్లాడినా ప్రెస్ మీట్ లో ఉండాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఎక్కడో దగ్గర మాట్లాడినట్టుగా రికార్డింగ్ ఉండాలి కదా. అది చూపించకుండా నేను మాట్లాడితే ఈ ప్రపంచం అంతా నేను చెప్పింది నమ్ముతుందని అనుకుంటే ఆయన అమాయకత్వం. సో అందుకనే నేను మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్తున్నా. నేను అడిగింది ఏంటి, దావోస్ గతంలో నేనేదో దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే దావోస్ చలిగా ఉంటది కాబట్టి వెళ్ళలేదు అన్నటువంటి మాట మాట్లాడినట్టుగా చెప్తున్నాడు ఆయన. నేను ఆ మాట ఎక్కడన్నానో చూపించమని అడుగుతున్నా. చూపిస్తే నేను రెడీ. సో ఆయన చూపించకపోతే ఆయన ఏం చేస్తాడు? క్షమాపణ చెప్తాడా? ఆయన ఎలాగ రాజీనామా చేయడు? ఎందుకంటే అన్ని పదవులు ఆయనే అనుభవిస్తున్నాడు, అందరు మంత్రి పదవులు ఆయనే చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎలాగ రాజీనామా చేయడు. కనీసం క్షమాపణ చెప్పాలి కదా, ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా అనేటువంటి నా ఉద్దేశం. ఐటీకి సంబంధించినంత వరకు గతంలో మంత్రిగా చేసినటువంటి పరిస్థితి 18 నెలల్లో విశాఖ ఐటీగా చెప్తున్నటువంటి ఈ కోట ఏం తీసుకొచ్చింది అంటారు? గతంలో మీరు ఏం చేశారు? వాళ్ళే చెప్పమనండి. ఈ 20 మాసాలు అయింది కదా, ఆయన ఐటీ మంత్రి కదా, ముఖ్యమంత్రి కొడుకే కదా. ఈ 20 మాసాల్లో ఎంతమందికి ఐటీ పరంగా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చాయి చెప్పమనండి. నేను 20 మాసాల్లో ఇన్ఫోసిస్ తీసుకుని వచ్చాం. ఈ రోజు 2500 మంది పనిచేస్తున్నారు. WNS ఏదైతే HSBC వెళ్ళిపోయింది, పారిపోయింది అని చెప్పి లేనిపోయినట్టు తప్పుడు ప్రచారాలు చేశారు. ఈరోజు WNS లో 5000 మంది పనిచేస్తున్నారు. మేము తీసుకొచ్చింది. ర్యాండ్స్టాడ్ అనేటువంటి సంస్థ మేము తీసుకుని వచ్చింది. సో ఇవన్నీ ఈ సంవత్సరాలు నాకు తెలిసి నేను 2 సంవత్సరాల్లో దాదాపు 25,000-30,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ని మనం అవకాశాలు కల్పించాం. ఈ 20 మాసాల్లో ఈ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు అనేటువంటి చెప్పమనండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. కేవలం భూములు ఇచ్చేసినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేస్తాయి, నేను 99 పైసలకే భూములు ఇచ్చేస్తాను కాబట్టి అవన్నీ ఉద్యోగాలు అయిపోయాయి అనేటువంటిది లేనిపోయినటువంటి భ్రమలను ప్రజల్లో పెట్టొద్దు అనేటువంటిది మా తాలూకా సూచన. రెండోది, ఏది చేసినా సరే ఆ రిజల్ట్స్ అనేటువంటివి కనబడాలి. ఆ కనబడేటువంటి పని జరగాలి తప్ప కేవలం పబ్లిసిటీతో పబ్బం గడిపేసుకుందాం, పని జరిగిపోద్ది, రేపు అధికారంలోకి మళ్ళీ ఈ 3 సంవత్సరాలు ఉంటాం కాబట్టి మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటే వారు అమాయకత్వం. సరే, ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉన్నటువంటి 2 అంశాలు, ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్, 2 విశాఖ రైల్వే జోన్. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిపోతూ ఉన్నది. రైల్వే జోన్ ఏర్పడినప్పటికీ అత్యంత ఆదాయం కలిగినటువంటి డివిజన్గా వాల్తేరు డివిజన్ చాలా పురాతనమైనది. అది రద్దయిపోయింది. కేకే లైన్లో ఉన్నటువంటి అరకుని కలిపారు. ఈవేళ కొత్త వలసను కూడా తీసుకెళ్లి ఆ ప్రాంతంలో రాయగడికి కలిపేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నటువంటి కొత్త వలసను తీసుకెళ్లి రాయగఢ్ డివిజన్లో కలపడాన్ని ఎలా చూస్తారో, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు ఎలా చూడొచ్చు అంటారు? ఎలా మన విష్ణుకుమార్ రాజు గారు ఎవరైతే ఉన్నారో నార్త్ ఎమ్మెల్యే, ఆయన చేసిన కామెంట్స్కి సంబంధించి కూడా ఒకటి, మొదటి నుంచి రైల్వే జోన్ గురించి ఫైట్ చేసింది ఎవరో మీకు తెలుసు. ఆ రోజు 2016లో నేను ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు కానీ, తర్వాత పాదయాత్ర చేసినప్పుడు కానీ, 2018లో మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు దాని మీద ప్రకటన చేయడం కానీ, ఇవన్నీ కూడా చూసాం. సో మొదటి నుంచి మా తాలూకు డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం రైల్వే జోన్ ఇంక్లూడింగ్ కేకే లైన్ అనేటువంటిది మా తాలూకు డిమాండ్. ఎందుకంటే హైయెస్ట్ రెవెన్యూ జనరేటింగ్ డివిజన్ గూడ్స్ పరంగా వాల్టేర్ డివిజన్ దేశంలో.
సో దానికి మేజర్ కాంట్రిబ్యూషన్ కేకే లైన్. సో అటువంటి కేకే లైన్ లేకుండా విశాఖపట్నం జోన్ ఇవ్వడం అనేటువంటిది కేవలం ఆఫీస్ సెటప్ చేయడం అనేటువంటి చేయడమే తప్ప జోనల్ ఇన్కమ్ అనేటువంటి ఈ డివిజన్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు అది లేదు అనేటువంటి ప్రకటన చేయడం అనేటువంటి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఈరోజు అవకాశం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మెయిన్ ఎలైగా ఉండి అటు జేడీయూ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రెండు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేదు. సరే ఇవన్నీ ఈ పరిస్థితుల్లో అంటే ఒకటి ఏంటంటే వాళ్ళకి 300 సీట్లు ఉండి వీళ్ళతో ఉన్నారనుకోండి, వీళ్ళు సపోర్ట్ లేకపోయినా వాళ్ళకి ఏం పర్వాలేదు అనుకోండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి 18 సీట్లు విత్డ్రా చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు కేకే లైన్ మా జోన్లో కలపకపోతే మేము ఒప్పుకోం అనేటువంటి మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కేంద్ర క్యాబినెట్లో ఉండి మాట్లాడలేదనంటే మరి ఏం చేస్తున్నట్టు? వీరు చేతకాంతనం కదా. సో కేవలం ఈ జోన్ అనేటువంటి పేరు మాత్రమే ప్రాంతానికి ఇచ్చారు తప్ప దానికి కావాల్సినటువంటి మెయిన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాత జోన్లోనే ఉంచేశారు. సో దీనివల్ల సాధించింది ఏంటంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఆ బిల్డింగ్లో స్టాఫ్ ఉంటారు తప్ప జోనల్ ఇన్కమ్ అనేటువంటిది డివిజన్ పరంగా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా పోయింది. సో డెఫినెట్గా ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా చేతకంతనం అనేటువంటిది డెఫినెట్గా మనం గమనించాలి. రాబోయే కాలంలో దీనికి సంబంధించి ఎందుకంటే జియో కాపీ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం అవకాశం ఉన్నప్పుడు అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పార్లమెంట్ మీరే గెలుచుకున్నారు కదా, అక్కడి నుంచి పోరాటం స్టార్ట్ చేసే అవకాశం అక్కడి నుంచి మా ఎంపీస్ ఎక్కడికక్కడ మాట్లాడతారు. మనకి తనుజరాణి గారు ఉన్నారు, లేదా బాబురావు గారు ఉన్నారు. మా తాలూకా డిమాండ్, మా తాలూకా ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ ని ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంటాం. కానీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటిది అవకాశం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. వారు ఏమడిగినా చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా చేయలేకపోతుందని అంటే వీరి తాలూకా చేతగాంతనం. కాబట్టి డెఫినెట్ గా మా తాలూకా ప్రెజర్ అనేటువంటిది ప్రభుత్వం మీద తీసుకుని వస్తాం. గతంలో ఏ రకంగా పోరాటాలు చేశామో ఆ రకంగానే ఆ పోరాటాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. కృష్ణకుమార్ రాజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ పైన చాలా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి వందే భారత్ లో 4 గంటలు విజయవాడ వెళ్ళిపోతా ఉన్నారు, ఎలా చూడొచ్చు? ఫ్లైట్ అనేది ఓన్లీ హైదరాబాద్ విజయవాడ వెళ్ళడానికి ఎక్కం కదా. ఫ్లైట్ అనేటువంటిది ఓన్లీ విజయవాడ కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్లు కట్టరు కదా. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎప్పుడు పెరిగితే, లేదా దేశంలో ఉన్నటువంటి మేజర్ సిటీస్కి కనెక్టివిటీ అనేటువంటిది ఎప్పుడు పెరిగితే ఈ ప్రాంతానికి గ్రోత్ అనేటువంటిది అంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఒక 8 to 9 సర్వీసెస్ హైదరాబాద్ ఉంటాయి, ముంబైకి 1 సర్వీస్ ఉంది, ఢిల్లీకి ఒక 3-4 సర్వీసులు ఉంటాయి, చెన్నైకి ఒక 2, బెంగళూరుకి ఒక 2, విజయవాడకి ఒక 2. ఇప్పుడు ఉన్నటువంటి కనెక్టివిటీ నాకు తెలిసి కోల్కతాకు ఒక ఫ్లైట్, లేదా రాయ్పూర్కి ఒక ఫ్లైట్, ఇంతే మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ. సో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఒకటి సింగపూర్కి ఒకటి ఉంది, ఒకటి అబుదాబీకి ఒకటి ఉంది. సో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో సో సిటీస్ తాలూకా గ్రోత్ అనేటువంటివి ఆబ్వియస్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ డిఫెన్స్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ నడుస్తుంది. అంటే వారి టైమింగ్స్, వారి అప్రూవల్స్, వారు ఏ టైంలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి, ఏ టైంలో ఎన్ని ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వాలి అనేటువంటిది వారి అప్రూవల్. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ రిహార్సల్స్ లేదా వారికి ఉన్నటువంటి యాక్టివిటీ వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్ నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంత కనెక్టివిటీ, కొన్ని లేట్ నైట్ ఫ్లైట్స్ లేకపోవడం లేదా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో కొత్త ఎయిర్పోర్ట్ రావడం వల్ల లేదా ప్రైవేట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ పెరుగుతుంది. సో ఏరియా వైజ్ గ్రోత్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకనే దాని మీద అంత ప్రెజర్ పెట్టి 139 కోర్టు కేసులు ఉంటే వాటిని అన్నిటి కూడా అధిగమించి ఉన్న విలేజెస్ అన్ని కూడా రిహాబిటేట్ చేసి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి ఏరియా డెవలప్ చేసి అన్ని చేసి ఆ రోజు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చాం. సో డెఫినెట్గా అంటే వారి ఉద్దేశం, వారి పర్సనల్గా ఆయనకి ఏదైనా రోజు పని విజయవాడతో ఏదైనా పని ఉంటే వారి ఉద్దేశం ఉండొచ్చు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్కి రిక్వైర్మెంట్ అవసరం ఉంది. అవసరం వల్ల ఈ ప్రాంతం ఎదుగుదల కూడా దానివల్ల జరుగుతుంది అనేటువంటిది ఆశిస్తా ఉన్నాం. ఇదైతే దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కూడాను నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.